ఇచ్చిన కోట్ల పది వందలు పెద్దగా ఆస్తులు చూపిస్తాను. యేసునామములో నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. లేని రోజు అసలు రోజే కాదయా, నేను లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చెప్పకపోతున్నాను. నేను లేని రోజు ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, నువ్వే స్థితిలో ఉన్నావు. దిస్ ఈజ్ ఆల్ చెప్పండి. ఎవరికి? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. సరే, యూత్లో నుండి ఒక పాట పోయిన నెల, ఈ నెలలో 12 చేస్తున్నాం. పరిస్థితులు బాగాలేదు. మనోహర్ ప్రకాష్ మీరు మాత్రం రండి, ఫస్ట్ నేర్చుకున్నాం. మీరు ఉండేది
ప్రాక్టీస్ అయితే పెద్ద చేయలేదు పిల్లలు కూడా చూస్తాం ఏం చేస్తారు బాబు ఏమో మహిమ కలుగును కాదు. ఎందుకంటే వర్షాలు చేయబట్టి పోయిన నెలంతా కూడా ప్రాక్టీస్ యూత్ మీటింగ్ నిన్న బాగా లేనందుకు నిన్న యూత్ మీటింగ్ లేకుండా మన పాఠ్య పుస్తకం ఉన్నదనుకుంటా ఎంత 476 నేర్చుకునే వాళ్ళు నేర్చుకో.
దేవుడు మనం నడిపించే దేవుడు 10 నెలలు తన దయగల కృపగల కనికరం గల హస్తముల కింద మనల్ని భద్రపరిచి మనల్ని ఒప్పించినాడు. దేవుని వాక్యంలో గురించి మనం వెళ్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని యొక్క కుటుంబములారా, ప్రియ సంగమా, ఈ 11వ నెలలో 2025 సంవత్సరము 11వ నెల మొదటి వారంలో మనం ఉన్నాం. 2025 జనవరిలో దేవునికి ఏ వాగ్దానం ఇచ్చిండో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటి నుండే నూతన వాగ్దానం కోసము సిద్ధపడుతుందో అదే రోజు గబగబ కన్ను మూసుకొని ఏదో పంచాంగం తీసినట్టు, ఒక వాగ్దానంలో తీసినట్టు కాదు. నీ వాగ్దానంలో తీస్తున్నప్పటి నుండి, దేవుడు నీకు వాగ్దానంలో ఇస్తున్నప్పటి నుండి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములకు
నీవెంతగా లోబడ్డావు? దేవుడు నిన్ను ఏం చేయమంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యములకు కానీ, దేవుని యొక్క దర్శనానికి కానీ, దేవుని యొక్క వాగ్దానాలకు కానీ నువ్వు లోబడి ఉన్నావా? లోబడి లేవా? ఎంత మట్టుకు లోబడ్డావు? ఎంత మట్టుకు ఆయన డిజైర్ను, ఆయన కోరికను నువ్వు ఫుల్ఫిల్ చేసినావు? అసలు దేవుడు మనుషుల్ని అడుగుతున్నది ఏంటిది? మానవులను సృష్టించి, లోకమును సృష్టించి, గాలి, నీరు, ఆహారమును, అన్నవస్త్రాలను ఉచితముగా మానవుడికి దయచేస్తూ, మానవుడికి దేవుడు పెట్టిన ఆజ్ఞలు కానీ, పని కానీ ఏమైందో నీకేమైనా తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసినవా? దేవుడు నాకు ఏం పని ఇచ్చిండో, నేను దాన్ని ఎంత మట్టుకు నిర్వర్తిస్తున్నా, ఎన్ని నిర్వర్తించినా, ఎన్ని నిర్వర్తించలేదు? అసలు మనుషులకు దేవుడు ఇస్తున్నవి ఏంటిది? మనుషులకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఇశ్రాయేలులకు దేవుడు ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అదే అపోస్తలుల కాలంలో దేవుడు ఎంతగా ఏమి చేయమన్నా. ఇక్కడ పాత నిబంధన కాలంలో మీకా, క్రిస్టమస్ అనేది, గుడ్ ఫ్రైడే అనేది, ఇవన్నీ కూడా పాత నిబంధన నుండే బయలుదేరుతాయి. యెషయా గ్రంథంలో నుండి యేసయ్య లోక కళ్యాణం నిమిత్తము ఆయన ఏమి చేయనన్నాడో యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో మీకా కూడా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు రాలేన్నాడో వాటన్నింటి గురించి ఈ మహాభక్తులు రాస్తూ ఉంటున్నారు. అదే మాదిరిగా ఇక్కడ మనుష్య జాతికి, మానవులకు దేవుడిస్తున్నది ఏంటిది అంటే, వాట్ ఈజ్ బెస్ట్. మీరు మార్కెట్కు వెళ్ళినప్పుడు ఏం చూస్తారండి? ఏది నాణ్యమైనది అని చూస్తారు. హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏది నాణ్యమైన హోటల్ అని చూస్తారు. డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎవరు నాణ్యమైన డాక్టర్ అని చూస్తారు. అంటే వాట్ ఎవర్, ఏది ఏమైనప్పటికీ నువ్వు బట్టలు కొన్నా, నువ్వు బంగారం కొన్నా, నువ్వు హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, నువ్వు ఒకవేళ ట్రావెలింగ్ చేస్తానంటే కూడా ట్రైన్ ఏది బెస్ట్ ట్రైన్, ఫ్లైట్ ఏది బెస్ట్ ఫ్లైట్, ఏది సర్వీస్ ఇస్తుంది, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తాం. ఏ బస్సు కంఫర్ట్గా ఉంటుంది, ఇవన్నిటిని చేసినప్పుడు బైబిల్ ఏం చెప్తుంటున్నది? దేవుడు ఏది ఉత్తమమో, ఏది బెస్ట్ అని అంటున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసేవాళ్ళు? నో. ఐ థింక్ నోబడీ ఎల్స్. ఎవరు కూడా ఈ బాహ్యమైన వాటి కోసము బెస్ట్ అనేది ఏదో చూస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యములో దేవుడు బెస్ట్ అని దేన్ని అంటున్నాడు? మనుషులకు బెస్ట్ ఏంటిది? ఇది ఏ మనుషులు కూడా దీని గురించి ఆలోచన చేస్తలేడు. మరొకసారి అందరూ కూడా ఎవరైనా బైబిల్లో తెరవకుంటే తెరవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని తీయండి. అందరు చూడండి. అక్కడ నన్ను ఎవరు చూడక, మీరు బైబిల్ చూడండి, నేనే చదువుతా. చూడండి. మనుషుడా, ఎవరు వీళ్ళు?
మనుషుడా అంటే ఎవరు అంటున్నారు? హలో, నేను అంటే నాకు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నా, నాతో కూడా చెప్తున్నాడు దేవుడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే తెలియజేస్తా అంటలేడు, ఆల్రెడీ డిక్లైన్. ఆయన ఆల్రెడీ చెప్పేసిండు వాట్ ఈస్ బెస్ట్ అనేది. కానీ దానిని ఎవరు కూడా మనసు పెట్టడం. దయచేసి చెప్తున్నా, ఈ రోజున దీన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. బైబిల్ అంతట్లో కూడా దేవుడు బెస్ట్ ఏంటిది, మనుషునికి బెస్ట్ ఏంటిది అని చెప్తున్నాడు. దీనిని మీరు రాసుకోండి, లేకుంటే అండర్లైన్ చేసుకోండి, మెమరైజ్ చేసుకోండి. ఈ రోజు నుంచే లేదా దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు ఈ 25 ఇంకొక నెల మాత్రమే ఉన్నది మధ్యలో. నీ లైఫ్కి ఎంత ఉన్నదో నాకు తెలియదు. మన లైఫ్కి ఏమున్నదో, ఎన్ని రోజులు ఉన్నదో ఎవరికి తెలియదు. కాబట్టి మనం బ్రతికినన్ని రోజు, దేవుడు వచ్చేంత వరకు, మనల్ని దేవుడు తీసుకునేంత వరకు, ఈ రోజు నుంచేనైనా దీంట్లో కనీసం కొన్నైనా మనం ఒకవేళ నెరవేర్చగలిగితే, ఉత్తమమైనది, శ్రేష్టమైనది మనం ఒకవేళ చేయగలిగితే, దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, ఆమేన్. అలానే చెప్పేసి ఒకటి ఏంటిదట, న్యాయముగా నడుచుకొనుట. ఈ మాట అన్నప్పుడు నీ మనసు ఏం చెప్తున్నది? నువ్వు న్యాయమైన వ్యక్తివేనా, అన్యాయమైన వ్యక్తివా? ఒకవేళ ఏ మనుషుడైనా నువ్వు అన్యాయస్తురాలవు, నువ్వు అన్యాయస్తునివి అని అంటే నీ కోపం వస్తుంది. కానీ నీ మనసు నీ మీద నిరారోపణ చేసినప్పుడు నువ్వేం చేయను, ఏం చేయను. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీ మనసు నిన్ను ఏమైనా అంటున్నది, న్యాయంగా ఉన్నవా, అన్యాయంగా ఉన్నవా, న్యాయమైన పనులు చేస్తున్నావా, అన్యాయమైన పనులు చేస్తున్నావా? బైబిల్ ఏం చెప్తున్నది? అన్యాయం ఒకవేళ చేస్తే నువ్వు ఉత్తమమైన చేస్తున్నావు. ఒకవేళ న్యాయమైన పని ఒక్క ప్లేస్లో కాదు, ఒక్క స్థలంలో కాదు, ఒక్కసారి కాదు, అన్ని విషయములలో టోటల్లీ నీ కొడుకైనా, నీ బిడ్డ అయినా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ అన్నైనా, నీ చెల్లైనా, నీ రక్త సంబంధి తోబుట్టువైనా, న్యాయమైనది ఒకవేళ చేయకుంటే నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని నువ్వు చెప్పవచ్చు, నీకు కూడా తెలిసిపోతుంది. కానీ దేవుడు ఏది బెస్ట్ అంటున్నాడో తెలుసా? ఏది ఉత్తమమో, ఉత్తమం అంటే బెస్ట్ ఏంటిది అని అంటే, మనము అన్యాయం చేయకూడదు అంతే. దానికి వేరే పర్యాయ పదం లేదు, వేరే ఇంకా దానికి తాత్పర్యములు, ఇంకా వేరే మీనింగ్స్ ఏమి లేవు. అన్యాయం చేసేవాడిని నువ్వు అన్యాయం చేస్తున్నావు అని చెప్పు, అన్యాయం చేస్తున్నావమ్మా, ఇది దేవుడికి ఇష్టం లేనిది, ఇది ఉత్తమమైనది కాదు, ఇట్స్ నాట్ గుడ్, ఇది శ్రేష్టమైనది కాదు అని నువ్వు చెప్పవచ్చు. ఒకవేళ నువ్వు అదే దశలో ఉన్నట్టయితే, అది నువ్వు శ్రేష్టమైనది చేయడం లేదు, అది మనుషులు అంటున్నది కాదు, దేవుడే అంటున్నాడు. దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేసిండట, ఆయన డిక్లేర్ చేసిండట. ఆయన పైన ఏమంటున్నాడంటే, ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది, తెలియజేయబడి ఉన్నది. రెండవది, కనికరమును ప్రేమించుటయు. అంటే ఈ రెండు కూడా ఒకటే అర్థం. నువ్వు ప్రేమిస్తున్నప్పుడు కనికరం నీ లోపల వస్తుంది, కనికరం ఉన్నప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మంచి సమరయుడు ఉన్నాడంటే, ఆయనకు ఈ రెండు కలిగినాయి, అప్పటికే 2 వ్యక్తులు వెళ్ళిపోయారు. ఈయనకు ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ మంచి సమరయంలోనికి ఈ 2 వచ్చేసినాయి. ఫస్ట్ ఏమొచ్చిందని అంటే, అయ్యో
అయ్యో అయ్యో వీడు చచ్చిపోయేటట్టున్నాడే, వీడు కొట్టేసిండే అని కనికరం వచ్చేసింది. ఆ తర్వాత ఏమొచ్చేసింది? ప్రేమ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు 2025 సంవత్సరాల గ్యాప్ తిని ప్రవక్తలతో మాట్లాడలేదు, న్యాయాధిపతులతో మాట్లాడలేదు, రాజులతో మాట్లాడలేదు, యాజకులతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. జాగ్రత్త వినండి. దేవుడు గొప్ప వాక్యం ఈ రోజున మీకు ఇస్తున్నాడు. మంచి మన్నాలు దేవుడు ఇస్తున్నాడు. మీరు ధన్యులని చెప్తున్నాను. మనము ధన్యులం, ఇంక్లూడింగ్ మీ. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించి ఆ మంచి సమరయుడు లాగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చీకటి యుగం అయిపోయిన తర్వాత తనకు తాను యేసయ్యనే తనకు తానుగా మళ్ళీ అయ్యో ఇది నేనే చేశా కదా, నా ఊపిరి విందోపట నేనే కదా పెట్టింది, మరి నేను ఇట్లే విడిచిపెడితే వీడు ఏమైపోతాడు, వీడు నరకానికి పోతాడు కదా అని మనుష్యుని రూపకంగా వాక్యమైన దేవుడు ఈ లోకానికి కనికరము చూపెట్టి కనికరము కలిగి అయ్యో ఈ మానవ జాతి నశించిపోతున్నదే అని ఆయన లోపల కనికరం కలిగింది. ఆ తర్వాత ప్రేమ వచ్చేసింది. అందుకనే ఆయన ధవలవర్ణ సింహాసనము పరలోక వైభవాన్ని విడిచిపెట్టుకున్నాడు. దీనిని యోహాను రాస్తుంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం ఏమంటాడు? ఆ వాక్యము సత్య స్వరూపిగా. అయితే దీనికి ఈ 14వ వచనంలో ఆ వాక్యము సత్య స్వరూపిగా వచ్చింది అని రాయకముందే 3వ వచనంలో ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 1:3లో, యోహాను సువార్త 1:3, యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏది? ఓకే చదువు. ఏమున్నదండి ఆయన లోపట? జీవమున్నది ఆయన లోపట. ఆ జీవము దేవుడు చీకటిలో ఉన్న మానవుల కోసం వెలుగుగా ఆయన వచ్చి ఏం చెప్పిండు? 12వ వచనం, తనను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, అంటే అక్కడ తనను ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారికందరికీ, వారికందరికీ. ఇప్పుడు దీనిని మీకా 6:8లోకి తీసుకోండి. మనుషుల ఏది ఉత్తమము? మనుషుల వాట్ ఈజ్ బెస్ట్? వాట్ ఈజ్ బెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ సేవియర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్, యూ హ్యావ్ టు. నీవు దేవుని ఏమంటావు? ఏమని అడుగుతావంటే అది ఉత్తమం. అయ్యా నీవు నాకు సొంతగా నా దగ్గరికి రా, నాలోనికి రా. ఎవరైతే నోరు విడిచి నోరు తెరిచి అడుగుతారో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. ఎవరి దగ్గరికైతే ఆయన వస్తాడో కంపల్సరిగా ఈ మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ఉంటున్న ఆ ఉత్తమమైన
కఠినమైన పనులు చేస్తారు. కనికరము యేసయ్యకు రాకుంటే ఈ రోజున మనం నశించిపోయేవాళ్ళం. ప్రేమ ఆయన చూపెట్టకుంటే ఈ రోజున మానవానికి నరకమే గతి వచ్చేది. మరి యేసయ్యను ధరించుకున్న నీవు యోహాను 1:12 ప్రకారంగా తనను ఎంతమంది అయితే అంగీకరించినారో వాళ్లకు ఏమున్నది? కఠినమైన మనసున్నదా? ప్రేమ ఉన్నదా? కనికరం ఉన్నదా? 2 అంగీలుంటే 1 అంగిస్తున్నావా? మైలు దూరం రమ్మంటే 2 మైలు పోతున్నావా? నీ ఇంటి పక్కన ఉన్నవాడు 3 పూటలు కాదు 1 పూటలన్నా తింటుండేమో ఎప్పుడైనా అడిగినవా? ఆ ఇంట్లో శాంతి ఉన్నదా? సమాధానం ఉన్నదా? ఆరోగ్యం ఉన్నదా? చింత, చికాకు, బాధ, దుఃఖం ఉన్నదా? ఎప్పుడైనా నీ వంతుగా నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? క్రైస్తవుడు అంటే ఎవరు? ఆదరించేవాడు, ఓదార్చేవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. క్రీస్తు యొక్క యాటిట్యూడ్ ఏంటి? క్రీస్తు యొక్క గుణాలు ఏంటిది? ప్రేమించడము, కనికరం చూపెట్టడము, గాయాలు కట్టడము. చాలా కుటుంబాలలో నెమ్మది లేదు, చాలా కుటుంబాలలో సమాధానం లేదు, చాలా కుటుంబాలలో అయ్యో ఇప్పుడు నేను ఇంటికి పోతే ఎట్లా అన్నట్టు ఉన్నారు. యాజ్ ఏ క్రిస్టియన్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ? 10 నెలలు ఏం చేసినావు? 10 నెలలలో ఈ ఒక్కటన్నా నువ్వు నెరవేర్చవా? యేసయ్య కనికరము చూపెట్టినట్టుగా, యేసయ్య ప్రేమను చూపెట్టినట్టుగా వాక్యంలో ఏమనున్నది? నూతన నిబంధనలో దేవుడి 2 ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ పేరు ఏంటిది? నిన్ను అనే నీ ప్రక్కనున్న వారిని ప్రేమించు. చేసావా? వల్లిస్తున్నావు కదా, వల్లిస్తున్నావు కానీ చేయడం లేదే, వల్లిస్తున్నావు కానీ నెరవేర్చడం లేదే, వల్లిస్తున్నావు కానీ మనం దానిని క్రియారూపకంగా చేయడం లేదే. కక్ష, కార్పణ్యములు ఇవన్నీ సైతాను లక్షణాలు. ఉత్తమమైనది అంటున్నాడు దేవుడు, అది మర్చిపోకండి. వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ బెస్ట్. ఇక్కడ దేవుడు ఉత్తమమైనది, కనికరమును ప్రేమించుట. కనికరము మరియు ప్రేమించు, ఈ రెండు కలిసి ఉన్నాయి. ఇంకేముంటుంది? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇది మాత్రం నేను క్రైస్తవుల లోపటే చూస్తానండి. క్రైస్తవుల లోపట ఈ యాటిట్యూడ్, దీన మనస్సు, దీన మనస్సు. దీన మనసు అంటే ఏంటి చెప్పండి. ఒకటి ఉదాహరణ, అంటే ఏంటి? ఎట్లా తగ్గింపు? తగ్గింపు అంటే ఎట్లా? దీన మనస్సు అంటే ఏంటి? మాట్లాడు అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు అంటే ఏంటిదో చెప్పమంటారా? ఎట్లా? ఇప్పుడు ఏమన్నారు ఆ మాట? ఇప్పుడు ఇంతమంది ఏమన్నారు? ఎట్లా తిరిగితే పడాలి? ఏమే సంతోషమ్మా అని అన్నారు. నేను అన్నాను అన్నా, ఇక మొత్తం అన్నంతో బాగా అంతా కూడా కొడుకులను, బిడ్డలను, మనవలను, మనవరాలను అంతా పిలిచి పాస్టర్ ఏమన్నా ఏమే అన్నారు. ఏంటనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ నోట నుండి రాకూడదు. వాడు అన్యుడు అనుకున్నాడు.
పట్టుకుంటే బైబిల్ ప్రకారంగా జీవించు. మనం దీన్ని పక్కన పెట్టుకొని పోయి పొడిసి మళ్ళీ బైబిల్ పట్టుకుంటావా? సౌలు పౌలుగా మారిన తర్వాత ఇక ఆయన ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయాలా? వస్తాయి, తిట్టేటోడు ఉంటాడు, కొట్టేటోడు ఉంటాడు, అవమానాలు చేసేటోడు ఉంటాడు. నీలో యేసు ఉన్నాడు సంగతి మర్చిపోతున్నావు. ప్రేమతో చెప్పు, నువ్వు చేస్తున్నది తప్పు. వినకుంటే గద్దించి కూడా చెప్పే, తప్పు చేస్తున్నావు, మాట్లాడకదా, నో ప్రాబ్లం. బైబిల్ ఏం చెప్తున్నావు తెలుసా? ఏం చెప్తున్నది బైబిల్? మీకు చెప్పండి, బైబిల్ ఏం చెప్తున్నది? ఒక శ్రేష్టమైన మాట, దీనికి రిలేటెడ్ చెప్పా. కోపపడుడి, అదే తెలుసు, కోపపడుడి కానీ, అక్కడ ఏమన్నది? కోపపడుడి కానీ పాపము చేయకండి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది బైబిల్ సూత్రాలు. ఇది యేసయ్య కూడా చేసిండు. ఆ యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు, ఆలయంలోనికి వచ్చినప్పుడు రూకలు మారుస్తున్న వారిని ఆయన అంటను తీసి పగాయించిండు. పాపం చేయలేదు. ఏం చేస్తున్నావు? బైబిల్ ఏం చెప్తున్నది, మనం ఏం చేస్తున్నాం? మనకు ఇది ఒక అర్థం ఉన్నది. ఇక్కడ మనం ఎట్లా బ్రతకాలి, ఏమి చెయ్యాలి అన్నది. అన్నిటికీ శ్రేష్టమైనది ఏంటిదట? దీన మనస్సు. దీన మనస్సు. యేసు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను అవమానించిన, ఆయన ఏమి చేసినా కూడా ఆది అపోస్తులలో ఆ వాళ్ళు ఎంతగా అవమానించినా, ఎంతగా వెలివేసినా, ఎంతగా తిరస్కరించినా వాళ్ళు పాపం చేయలేదు. దేవుని సన్నిధిలో యేసయ్యలాగా దీన మనస్సు కలిగి ఉంటారు. సంగమా, డబ్బు గర్వం ఉన్నదా? అందము గర్వం ఉన్నదా? బలగము గర్వం ఉన్నదా? ఆస్తిపాస్తుల గర్వం ఉన్నదా? ఉద్యోగ గర్వం ఉన్నదా? బక్సీ గారు ఏమంటే సేవ చేస్తానంటే ఏమని చెప్పేవాడు? ముందు వెళ్ళి ఆ చెప్పులను సరి అయిపో. అయ్యా నేను డాక్టర్ని అయ్యా, నేను ఇంజనీర్ని అయ్యా, నేను సైంటిస్ట్ని అయ్యా, చెప్పుల దగ్గరికి వెళ్ళు. చెప్పుల దగ్గర నువ్వేంటి? నేను సైంటిస్ట్ని అయ్యా, ఆ బాత్రూమ్ల దగ్గరికి వెళ్ళి మూత్రం పోసిన వాళ్ళ దగ్గర నువ్వు నీళ్లు కొట్టుకో. మైకులు అన్నీ కూడా అంతటా కూడా ఉన్నాయి, అంతటా వాక్యం వినబడేది. ఎవరో ఇటువంటి స్లాబ్ బిల్డింగ్లు కాదు, ఆ బాత్రూమ్ల దగ్గర ఉండి విను. ప్రజేంటారా, నువ్వు ఆ స్వరూపంలోనికి రాననే రోజులో ఏది దేవునికి ఉత్తమమో, ఏది దేవుడు ఉత్తమమైనదో బోధిస్తున్నాడో ఆల్రెడీ చెప్పిండు అంటున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తూ ఉంటున్నాడు. దానిని ఒకవేళ నువ్వు చేయక, నీ కుటుంబీకులు చేయక, నీ పిల్లలు చేయక ఒకవేళ ఉన్నట్టయితే మాత్రం క్రీస్తునిలో నేను, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు, చెప్పండి, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు. నేనేమంటున్నా తెలుసా? నేను అందిస్తానే మీరు చెప్తున్నారు కదా, ఓ పేపర్ మీద రాసుకొని అక్కడ అక్కియండి మీ ఇంట్లో అక్కు పెట్టుకోండి. ఇవి ఏంటంటే బేసికల్గా నేను చేయవలసినవి, బేసికల్గా నాలోనే ఉండవలసినవి, నేను చూపెట్టవలసినవి. పాపము చేయకండి అని అన్నాడు. కోపపడుడు కానీ పాపము చేయకండి అని అన్నాడు. కొట్టేంత కోపం వస్తుంది, చంపేంత కోపం వస్తుంది. రోదన చంపుతూ ఉంటున్నారు. నిర్దాక్షంగా భార్యలను ఒక బలహీన ఘటమని ఎంచక బలహీన ఘటములను ఇష్టానుసారంగా కొడుతున్నారు. ఈరోజు భార్యలు కూడా ఇష్టానుసారంగా భర్తలను హరాస్మెంట్ చేస్తున్నారు.
క్రీస్తును కలిగి ఉన్నానని చెప్తున్న నీ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చున్న వారితో మాట్లాడుతుంటున్నా. ఈ మాటలు వింటున్న వారితో మాట్లాడుతుంటున్నాను. బెస్ట్ను మనం తీసుకోకుంటే ఇవన్నింటినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆ పైన చెప్పినవన్నిటినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చదవండి, బైబిల్ చూడండి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. పైన ఎన్ని ఏం చేయమన్నాడు? చూడండి చూడండి చూడండి, అవన్నీ చదవండి. నీ దేవుని ఎదుట కాంతి చదవండి, చూడండి, చదవండి చదవండి. రెడీ, 1 2 3. అదే అసలు మీ దేవుని ఎదుట అని అంటారు, సభ్యుకుంటారు. చదవండి, రెడీ, 1 2 3. అది నాలుగు తిరుగుతుంది, ప్రవర్తించుట. అదే ముఖ్యము. నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడనే ఉన్నాడు. నీ ఉద్యోగంలో ఉన్నాడు, నీ ప్రయాణంలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ ఒంట్లో ఉన్నాడు. పిలిస్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడనే ఉంటాడు దేవుడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాలి. యోసేపు ఐగుప్తు దేశంలో స్లేవర్గా ఉన్నాడు, ఐగుప్తు రాజు ఇంట్లో ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు. అవునా కదా? ఆయన అడుగుతుంది వాడు అనుకున్నాడా? కీస్ ఇచ్చిండండి ఐగుప్తు రాజు. ఏమన్నాడు ఆయన? 2 మాటలు అన్నాడు. అమ్మా, నాకు ఈ మొత్తం మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. నేను దేవునికి, మా రాజుకు నేను వ్యతిరేకంగా ఎట్లా పనిచేయాలి? ఎట్లా నేను తప్పు చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్. యోసేపు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా గొప్పది. ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు రాజు నన్ను నమ్మి అన్నిటి తాళం చేతులు నాకు ఇచ్చిండు. నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నాకు ఇచ్చిండు. నా దేవునికి, ఈ రాజుకు, నీ భర్తకు నేను ఎట్లా అన్యాయం చేయాలి అని పరిగెత్తిండు. ఇప్పుడు కావలసుకొని పిలిచి పిలిచి మరిపోయి అక్కడనే ఉంటారు. పిలిచి పిలిచి అక్కడ పోయి ఉంటున్నారు. అడల్టరీ చాలా ఎక్కువైంది, జారత్వం చాలా ఎక్కువైంది. మన హైదరాబాద్లో మీరు పోయినసారి అక్కడనే ఉన్నారు కదా? పోయినసారి ఎక్కడ ఉన్నారు కదా? ఏం బోధించండి అక్కడ? తిమ్మని ఏం బోధించండి చెప్పండి. ఒక 2 మాటలు ఎవరైనా 1 2 3 4 ఒక 4 చెప్పండి. ఒక లైన్లో ఒక లైన్లో. దీని గురించి ఇప్పుడు నేను చెప్పిన దానికి రిలేటెడ్గా చెప్పాలి. ఆయన చెప్పండి, అది చదివించండి. ఏం జరుగుతున్నది హైదరాబాద్లో? ఏం జరుగుతున్నది మిజోరాం, మణిపూర్, మేఘాలయ ప్రాంతంలో ఏం జరుగుతున్నది? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఉంటే రిపోర్ట్ పోతుండే. దేవుడు అన్నతోనే చెప్పించిండు. ఇప్పుడు నువ్వు చెప్పాలి. అందరు విన్నారు కదా, అక్కడ అందరు అక్కడ వేరు కదా, చెప్పాలా? నేను అదే సబ్జెక్ట్ గురించి అంతమంది చెప్పిన. చెప్పరే? మన హైదరాబాద్లో ఆ సంస్కృతి ఇప్పుడు వచ్చిందని చెప్పి. ఏ సంస్కృతి వచ్చింది? ఏ సంస్కృతి వచ్చింది? ఏమంటారు దాన్ని? లివింగ్, నాకు వస్తలేదు. లివింగ్ రిలేషన్షిప్ అని అంటే ఏంటంటే, నాకు తెలిసింది అంటే నాకు తెలిసింది ఏంటంటే, సాయంత్రం అయిందంటే క్లబ్కి పోతారు. పోయిన తర్వాత అందరు కార్లలో పోతారు కదా, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిందే దాన్ని చేయమని. పెద్ద పెద్ద కార్లలో పోతారు. కార్లలో పోయి ఒక డబ్బు ఉంటుంది అన్నట్టు. ఆ డబ్బాలో కార్ల తాళాలు వేస్తారు అన్నట్టు. ఎవరు? అందరు పోయి కార్ తాళాలు దాన్ని వేస్తారు. బాగా తాగుతారు. బాగా తాగిన తర్వాత అట్లా చిట్టీలు వేసినప్పుడు నాకు కొంచెం గుర్తు, చిన్న పిల్లలతో చిట్టి తీపిస్తుంది.
ఎవరి పేరు అయితే వాళ్ళకు అన్నట్టు ఒకటి డిక్లరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నా తాళం ఇంకోళ్ళకి వచ్చిందని అన్న, నా కారు తాళం వేరేటో తీసుకున్నాను అని అంటే ఇప్పుడు ఆ కారు తాళం ఎవరి భార్యదో ఆ భార్యను తీసుకొని వాడు రూమ్లోకి వెళ్ళిపోతాడు. నేను సింపుల్గా చెప్తుంటున్నా, తిమ్మన మాత్రం ఇంకా భయంకరంగా చెప్పాడు. జంతువులతోని అని చెప్పి ఆ సబ్జెక్ట్ నేను కొంచెం లోతుగా నేను చెప్తాను, ఎందుకంటే యూత్ అందరూ కూడా తెలవాలి. ఈ హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతున్నది, హైదరాబాద్లో ఇక్కడ జరుగుతున్నది, మన దేశంలో జరుగుతుంటున్నది. దేవుని బిడ్డలారా, పాపము ఎంతగా నిండిపోయిందంటే నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ మెడల సిల్వలు వేసుకుంటాం. ఆ పార్టీకి పోయి కూడా మెడల సిల్వలు వేసుకుంటాం. నీ పిల్లలు జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా మందికి తల్లిదండ్రులకు ఉన్నది నాకు తెలుసు, నేను బాగా గమనిస్తుంటాను. ఓ తల్లులకైతే ఎక్కడ లేని ఓవర్ కాన్ఫిడెన్స్, నా కొడుకు నా బిడ్డ అంత ఏదో అనా అని అంటాం. అన్నా అనే విషయం లేదు. పో వాడు ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడో, వాడి ప్రవర్తన ఏంటిది, వాడి యాటిట్యూడ్ ఏంటిది, బైబిల్ ఏం చెప్తాడో తెలుసా? వాడు చిన్నగా ఉన్నప్పుడే వాడి యాటిట్యూడ్ నీకు చెప్తాడు. చిన్న పిల్లలను పిలవండి, వాళ్ళ పేరేంటంటే నేను పేరేంటిదిరా, వాట్ ఈస్ యువర్ నేమ్? కొంతమంది ఎట్లా చెప్తారంటే మై నేమ్ ఈజ్ అని వాడు గంతులు వేసుకొని చెప్తాడు. వాడి యాటిట్యూడ్ చూడు, వీని యాటిట్యూడ్ చూడు. ఇంకోడేమో వాడు మొత్తం కళ్ళతోనే మొత్తం అంతా చేస్తాడు. చిన్నపిల్లనే, బైబిల్ చెప్తున్నది ఆ విషయము. వాడు చిన్నప్పుడే వాడు ఏమైందో చెప్పవచ్చు మనము. వాడిని జాగ్రత్తగా పెంచు తల్లి. చాలా మంది తల్లులకు కోపం వస్తున్నది. సండే స్కూల్ టీచర్లు చెప్తాంటే, మాస్టర్లు చెప్తుంటే, మీ మంచిగా చెప్తున్నా, నీ ఇంట్లో ప్రేమించు, ఇక్కడికి వచ్చిన మా తప్ప చెప్పు. మేము ఎందుకు టీచర్లను పెట్టాము, ఎందుకు మీకు కేర్ చేసుకుంటున్నాం, ఎవరొస్తున్నా బట్టి నేను ఎందుకు పడుతున్నా? బైబిల్ ఏం చెప్తున్నదో నాకు తెలుసు. దీనికి వ్యతిరేకంగా పిల్లలు నీ మాట అక్కడ వినరు. ఈ రోజున ఆడపిల్లలు ఎట్టున్నా తెలుసా? తన్నులంటే అసలు పట్టింపలేదు. ఊకమే, నీకేం తెలుసు? మనం కూడా ఏమనుకుంటామంటే నిజంగానే బాగా దానికి బాగా తెలుసు అవసరమేమో మనం అనుకుంటాం. ఉందా నాకు ఏం తెలుస్తుంది నాకు అర్థం కాదు. దీంట్లో ఒకటి ఇట్లా తీసుడు ఒకటి తెలుసు, దీంట్లో గంటలు మాట్లాడు ఒకటి తెలుసు. అంతకంటే ఏం తెలియదు. ఆ రీల్స్ చూసుడు ఎక్కువ తెలుసు. అది ఆమె యాటిట్యూడ్. ఐఫోన్ కావాలా? ఏం కావాలా? ఐఫోన్ యొక్క విలువ ఎంత చెప్పరా? 1,00,000. బాబు 2,00,000 పాట దోలా. గడియారాలు ఎంత? అవి కంటే 50 కంటే పైనే, 20 కంటే పైనే. మా జమానాలో 1,00,000 ఉంటే ఫస్ట్ క్లాస్ ఇల్లు కడుతుంటే, ఫస్ట్ క్లాస్ భూమి ఎకరం, ఒక 2-3 ఎకరాల భూమి వచ్చింది. పైసకు విలువ లేదు. పోనీ తల్లిదండ్రులు అంత కష్టపడి వాడు ఇస్తే వాడి యాటిట్యూడ్ ఏంటిది? అది దేనికి ఉపయోగిస్తున్నాడు? బైబిల్లోకి రండి, ఏమంటున్నాడు? నీ దేవుని ఎదుట చదవాలా? నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా అన్నారు. అనండి, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇదే కదా అన్నారా? ఇదే కదా హానో పాస్టర్ అనండి, హానో పాస్టర్ మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇంతకంటే నేను బంగారం అడిగితేనా, వెండి అడిగితేనా, ఇంకేమైనా నన్ను మటన్ చికెన్ తీసుకొచ్చి పెట్టు
మనము ఆలోచన చేస్తే దీంట్లో ప్రౌఢ కూడా ఉన్నది. గర్వం గర్వం ఎట్లా అనిపిస్తుందట? నాశనానికి అనిపిస్తుంది. గర్వం అనేది నిన్ను వర్ధిల్లనివ్వదు, సరి అయిన విధంగా నడవనివ్వదు, లోబడనివ్వదు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చనివ్వదు, తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చనివ్వదు, వాక్యములో ఉన్న వాటిని నెరవేర్చనివ్వదు, ఆ ప్రవర్తన నీలోనికి రానివ్వదు. అన్నిటికీ మూలము గర్వమే. అందుకని ఐ ఎట్లుంటుంది? ఐ ఇట్లుంటుందా? ఎట్లుంటుంది? ఐ ఆల్ఫాబెట్స్లలో గర్వం ఉన్న ఆల్ఫాబెట్ ఏంటంటే ఐ. ఐ అంటే నేను వాడెంత, ఇదెంత, వాడెంత, ఆ పాస్ట్ ఏంటి, ఆ పాస్టర్ ఏంటి, ఎవరైతే ఏమైందని ఐ ఐ ఐ. తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు నేను చెప్పినట్టు వినాలా. బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నా తెలుసా? నీ పెద్ద వాళ్ళ జ్ఞానమును నువ్వు తీసుకో. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, మంచి బ్రతుకు బ్రతికాడు. తర్వాత ఆయన రాజు అయిపోయాడు. ఆయన తండ్రి తర్వాత ఆయన రాజు అయిపోయాడు. అయితే ఆ రాజు వాళ్ళ తండ్రి భయంకరమైన వేదన ఆ రాజ్యంలో ఉంటున్న ప్రజలకు వేదన కలిగించాడు. చచ్చిపోయాడు. కొడుకు వచ్చాడు. కొడుకులు అందరూ పోయి దండం పెట్టి అడిగాడు, మీ నాయన చాలా కఠినంగా ఉండే, నువ్వన్నా కనీసం మాకు మేలు, మా భారంలో కొంచెం తేలిక చేయి అని అంటే, సర్లే నేను మా పెద్ద మనుషులను అడిగి చెప్తాను అన్నాడు. పెద్ద మనుషులను అడగకుండా ఎవరిని అడిగాడో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి వాళ్ళ జ్ఞానం అయితే ఫ్రెండ్స్ ఏం సలహా ఇచ్చారో, మా నాన్న వేలు బొటన వేలైతే, మా చిటికల వేలైతే నా వేలు అంటే మా నాన్నకంటే ఎక్కువ మిమ్మల్ని టార్గెట్ చేస్తా, మా నాన్నకంటే ఎక్కువ మిమ్మల్ని పీడిస్తా. దానికి ఈసుకోండి అంటే ఏం జరిగిందో తెలుసా? ప్రజలే వాడిని కొట్టుదల. అది పెద్ద మనుషుల యొక్క సలహా తీసుకుంటే, దేవుని సలహా తీసుకుంటే, ధర్మశాస్త్రం యొక్క సలహా తీసుకుంటే ఆయన రాజుగా అయ్యేవాడు. ఈ రోజున దేవుడు బిడ్డారా, ఎవరొస్తున్నారా పిల్లలారా, దేవుడు బెస్ట్ ఏంటిదో మీకు చెప్పండి. ఈ రోజున దేవుడు లాస్ట్గా ఆయన అంటున్నాడు, ఇవే మీరు అడుగుతున్నారే, అంతకంటే మీరు మీ దగ్గర నుంచి ఏమి కోరడం లేదు అని కూడా ఆయన కంక్లూజన్ చేశాడు. కాబట్టి దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 1-10 సార్లు చదువుకోండి. మీకు ఆ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని 1-10 సార్లు చదువుకోండి. బెస్ట్ అన్నాడండి, బెస్ట్ అన్నాడు. ఇదే అడుగుతున్నాడు అన్నాడు, ఇంతకంటే వేరే మేము అడగలేదు అన్నాడు. కాబట్టి ఒకసారి మీ సంగమ కుటుంబం ద్వారా దయచేసి ఆలోచన చేయండి. దీని వచ్చే వారం ఎక్కడికైనా కుదరదు, అటొచ్చే వారం దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం ముందరికి తీసుకోపోదాం. దేవుని మాటలను దీవించిందాక ఆమె తను